वरंगल में बीआरएस की सिल्वर जुबली तकारीब से भारत राष्ट्र समिति के सुप्रीमो और साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने कांग्रेस हुकूमत पर सख्त हमला करते हुए इसे तेलंगाना का दुश्मन नंबर 1 करार दिया। उन्होंने बीआरएस की जानिब से बरसरे इख्तदार हुकूमत का तख्ता उलटने की कोशिश के बारे में कयास आराइयों को मुस्तरद कर दिया है, ये कहते हुए कि पार्टी का अपनी मियाद खत्म होने से पहले रेवंत रेड्डी की ज़ेर क़ियादत इंतजामिया को गिराने का कोई इरादा नहीं है। तेलंगाना के लोगों को हमारी पार्टी और मौजूदा हुकूमत के कामों को देखने और मवाजना करने दें, केसीआर ने जोरदार तालियों के दरमियान कहा। उन्होंने कहा कि वो कांग्रेस हुकूमत को वक्त देना चाहते हैं और देखना चाहते हैं कि उन्होंने अपने इंतखाबी वादों को कैसे पूरा किया। उन्होंने कहा कि काफी वक्त दिया गया है, ये सवाल पूछने और एहतसाब करने का वक्त है। उन्होंने कहा कि कांग्रेस हुकूमत पीने के पानी और बिजली की बिला ताअत्तुल फराहमी से लेकर किसानों को माली इमदाद, किसानों को बीज और खाद फराहम करने, धान की खरीदारी और देही और शहरी तेलंगाना में तरक्की तक तमाम पहलुओं पर नाकाम रही है। केसीआर ने यह भी कहा कि टीजीएसआरटीसी बसों में गरीब खवातीन को मुफ्त सवारी देने की महालक्ष्मी स्कीम एक बेकार स्कीम थी, जिसकी वजह से खवातीन एक दूसरे को बालों से पकड़कर सीटों के लिए लड़ रही थी। గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇయాల పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి। 100కు 100% ఇయాల తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే। అది ఎవరు కూడా ఆపలేడు, అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు। మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు। మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి। మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం, చట్టాలను ఉల్లంఘించాం। అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు। న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం। మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం। ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా। యాందాకైనా మంచిదే, ఎవరిని సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా। ఈ రకంగా మనం ముందుకు పోవాలి। ఒక్క మాటలనే ఉన్నదా? ఇయాల ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్। మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు, అంతేనా? కరెక్టేనా ఈ మాట? అన్నా కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు, దయచేసి స్టేజ్ మీద లేవటరా? ఫెయిలేనా? ఈ మాట 20%-30% కమిషన్లని నేను అంటలేను। ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి ఛాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా। ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్లా కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు। ఎన్ని చెప్పిరి
ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద ఒకటి చెప్పిండ్రా ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు మేము 15 ఇస్తాం చెప్పిండ్రా లేదా చెప్పిండ్రా ఇచ్చుడు కాదు చెప్పిండ్రా 10,000కు 15,000 ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పిండ్రు కేసీఆర్ ఇంత ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా లేదా అన్న మీరు మధ్యన్న వాళ్ళు చెప్తలేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్పిన వాళ్ళు ఒకసారి చేయలేవటారు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను మేము 6,000 ఇస్తామని అన్నారా ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా అన్నారు కదా విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని 5 లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురి ఒకరినికోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం ఒక కలంపోటుతోనే కథం అన్నరా మరి చేసిండ్రా చెయ్యలే